అలాగే చెప్పి అందరిని షెడ్యూల్ పంపించారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేనే హీరోయిన్ అయిపోయి నేను ఒక్కదాన్ని సక్సెస్ అవ్వడం కన్నా నేను ప్రొడ్యూసర్ లా మారి 10 మంది అమ్మాయిల్ని హీరోయిన్ లా చేస్తే వాళ్ళందరూ సక్సెస్ అవుతారు కదా. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేను ఏ వంశం నుంచి వచ్చానో తెలియాలంటే నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మాకు తెలియాల్సిన అవసరం కూడా లేదమ్మా. ఇంత అన్నం ఇచ్చావు నాకు. జోక్ బాగుంది, డైలాగ్ చెప్పు. నువ్వు ఈ గెటప్ ఏంటి? నువ్వు నిజంగానే క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు అసలు? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఓర్రా డీజే టిల్లు. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. జెస్సీ, నా ఏజ్ 24. నా డాడీ అడిగితే వీళ్ళందరూ నా బ్రదర్స్ అని చెప్తాను. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇది కరెక్ట్ గా శ్రీముఖి. తను లోపలికి ఎందుకు వెళ్ళింది? దిగడం వల్ల బోటు పోయిందాక. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. కింద ఉంటే అమ్మాయి తొక్కి పెట్టుంటే ఆ మనోడు ఎలా తీస్తాడు? దట్ ఇస్ ద స్ట్రాటజీ. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. తెలీదు. నేను చూసాను. మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ నాట్ దట్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య.